బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కుకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. సోదరుని కామెంట్ చేశారని ఒక వ్యక్తిని చపాత కర్రతోనైతే కొట్టి చంపిన దాఖలాలైతే కనబడుతుంది. కొంత ఆలస్యంగా ఈ ఘటన అయితే వచ్చినట్టు కనబడతా ఉంది. ఈ నెల 22వ తారీఖు రాత్రి సమయంలో మరి పవన్, శ్రీధర్, అజయ్ ముగ్గురు వాళ్ళ సోదరుమణితోనైతే టీ తాగడానికి రావడం అయితే జరిగింది. వెంకటరమణ అనే వ్యక్తి తను ఫ్రెండ్స్తోని మద్యం సేవించిన తర్వాత మళ్ళీ తను కూడా టీ తాగడానికైతే రావడం అయితే జరిగింది. శ్రీధర్ వాళ్ళ సోదరి మరి అక్కడ ఉన్నప్పుడు వెంకటరమణ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ తట్టుకోలేక అక్కడ ముగ్గురు స్నేహితులు పవన్ గ్యాంగ్ మరి వెంకటరమణ అక్కడ సమీపంలో చపాతి తింటుండగా చపాతీకి సంబంధించిన అక్కడ కర్ర ఉండగా కర్రను తీసుకొని తనని కొట్టిన దాఖలాలు అయితే కనబడుతుంది. వెంకటరమణ అక్కడక్కడనే మృతి చెందిన ఘటన మనకైతే కొంత ఆలస్యంగా బయటకు వచ్చింది. ఏదైతే శ్రీధర్ వాళ్ళ సోదరునితో టీ తాగడానికి వచ్చినప్పుడు అక్కడికి పవన్, అజయ్ వాళ్ళ ముగ్గురు స్నేహితులైతే రావడం అయితే జరిగింది. వాళ్ళ సోదరునితో టీ తాగుతున్న నేపథ్యంలో ఆ సోదరిపై కామెంట్ చేయడం వల్ల వెంకటరమణపై అయితే పవన్ గ్యాంగ్ దాడి చేసినట్టు కూడా కనబడతా ఉంది. మనకి విజువల్లో క్లియర్ కట్గా కనబడతా ఉన్నాయి. వెంకటరమణ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం వల్లనే ఈ ఘటనకి దారి తీసిందన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా చెప్తుంది. వాళ్ళ సోదరమణి పైన తను వ్యాఖ్యలు చేయడం కామెంట్ చేయడం వల్ల మా సోదరి పైనే కామెంట్ చేస్తావనే ఆగ్రహంతో మరి వాళ్ళైతే ముగ్గురు దాడి చేసినట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఈ ఘటన 22వ తారీఖు కుకట్పల్లిలో సమీపంలో జరిగింది. మరి ఇది కొంత ఆలస్యంగా బయటికి వచ్చింది. మనం చూస్తా ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మనకైతే కనబడతా ఉంది. ఏదైతే వెంకటరమణ ఆ సోదరుమణ్ణి అసభ్యకరంగా మాట్లాడడం వల్లనే మరి అతని మాటలే తన ప్రాణం మీదకి తెచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. పోలీసులు అయితే అక్కడ ఘటనా స్థలానికి అయితే వెళ్ళిన దాఖలాలు అయితే ఉన్నాయి. పోలీసు వాళ్ళు అక్కడ ఘటనా స్థలానికి వెళ్ళి సంబంధిత ఆధారాలు తీసుకొని పవన్కి సంబంధించిన గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే అక్కడ ఎందుకు ఆ విధంగా జరిగిందంటే వెంకటరమణ వాళ్ళ సిస్టర్ మీద మరి కామెంట్ చేయడమే దీనికి దారి తీస్తుందని కూడా మనకి తెలుస్తూ ఉంది. ఈ ఘటన శుక్రవారం రోజు మరి దుర్గా టిఫిన్ సెంటర్ దగ్గర మరి ఈ ఘటన జరుగుతూ ఉంది. మరి తను ఎవరైతే వీళ్ళు టీ తాగడానికి వచ్చారు ఆ సమయంలో తర్వాత వాళ్ళు అక్కడ టీ తాగడానికి వచ్చిన సమయంలో అతను అక్కడ రావడం అయితే జరిగింది. వాళ్ళు పవన్, శ్రీధర్, అజయ్ ముగ్గురు వాళ్ళ సోదరితోనైతే టీ తాగుతుండగా వెంకటరమణ ఆ యువతి పైన కామెంట్ చేయడంతో మరి కోపంతో రగిలిపోయిన పవన్ గ్యాంగ్ ఒకటేసారి వెంకటరమణపై దాడి చేయడం అయితే జరిగింది. అక్కడనే ఉన్న మరి ఏదైతే చపాతీ కర్ర మరితోనైతే కొట్టిన దాఖలు అయితే కనబడతా ఉంది. మరి తను వెంకటరమణ మత్తులో ఉండడం వల్ల పిడిగుద్దుల దాడి చేయడం వల్ల తనకై అస్వస్థకైతే గురయ్యాడు. ఇంకోటి పవన్ తను దాడి చేశాడు. అదేవిధంగా శ్రీధర్ తన ఫ్రెండ్స్ని పిలిచాడు. ఇతను మా సిస్టర్ని కామెంట్ చేస్తుండు రండి రాని పిలిచి వాళ్ళ స్నేహితులతో కూడా మరి కొట్టిన దాఖలు అయితే కనబడతా ఉంది. మరి ఇదే ఘటన జరిగిన తర్వాత వెంకటరమణ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఘటన జరిగింది. వెంకటరమణ ఇక్కడ మూసాపేట సమీపంలో వాళ్ళ ఇల్లు అయితే ఉంది. మూసాపేట ఇల్లుకి అయితే తీసుకొచ్చిన అన్నం అయితే కనబడతా ఉంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత కొంత భారీ అస్వస్థకి గురి కావడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు వెంకటరమణ హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారు. మరి వెళ్ళిన తర్వాత మరి అక్కడ జరిగిన ఘటన క్లియర్ కట్గా మరి అతను చెప్పింది మనకైతే కనబడతా ఉంది. సీసీ కెమెరా ఆధారంగా అక్కడ జరిగిన సంఘర్షణ అయితే పోలీసులు అయితే గుర్తించారు. అదేవిధంగా ఎవరు చేశారన్న నేపథ్యంలో సీసీ కెమెరా ఆధారంగా మరి వీళ్ళు ఆధారంగా మరి వాళ్ళు పోలీసు వాళ్ళు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పోలీసు వాళ్ళు దర్యాప్తులో కీలక విషయాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. క్షణికావేశనం వల్లనే ఈ ఘటన జరిగిందని పోలీసు వాళ్ళైతే వాళ్ళ దాఖలాలు అయితే కనబడతా ఉంది. వాళ్ళ సోదరిమణ్ణి కామెంట్ చేయడం వల్లనే ఆ వెంకటరమణ్ని చపాతి కర్రతో కొట్టానని కూడా పవన్ ఒప్పుకున్న దాఖలాలు అయితే కనబడుతుంది. పవన్ గ్యాంగ్ని అయితే మరి పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. మరి భారీ ఎత్తున ఈ ఘటన అయితే జరిగింది. మరి కొంత ఆలస్యంగా బయటకు వచ్చిన తరుణం అయితే కనబడతా ఉంది. వెంకటరమణ మృతి తర్వాత ఈ ఘటన బయటకు వచ్చింది. మరి వెంకటరమణ మరి ఈ